కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్ తో కార్యాలయానికి వెళ్లారు ఈటెల. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఈటెల పలు పేపర్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఈటెల రాజేందర్ ఇప్పటికే సూచనలు చేశారు. ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇక కమిషన్ ఎదుట ఈటెల ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్ తో కార్యాలయానికి వెళ్లారు ఈటెల. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఈటెల పలు పేపర్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఈటెల రాజేందర్ ఇప్పటికే సూచనలు చేశారు. ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక కమిషన్ ఎదుట ఈటెల ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో అయితే బీఆర్కే భవన్ కి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఘట్టం ఈటెల రాజేందర్ విచారణ చేయబోతున్నారు ఈటెల రాజేందర్ ని. సో ఎలా ఉండబోతుంది విచారణ అనేది? ఎందుకంటే కొన్ని పత్రాలు కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాలిని, కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. ఈ రోజు కీలక ఘట్టం ఒకటి ఆవిష్కృతం కాబోతా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కావడానికి ఈటెల రాజేందర్ కొద్దిసేపటి క్రితమే తన షామీర్పేట నివాసం నుంచి భారీ కాన్వాయ్ తో బయలుదేరి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఆర్థిక శాఖ అంశాలపై ఈటెల రాజేందర్ ను ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఏవైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంట్రాక్టర్లకు చెల్లింపు విషయంలో కావచ్చు, పలు దఫాలుగా కూడా విడుదల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేపట్టడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులు వెళ్ళాయి. కాబట్టి ఈటెల రాజేందర్ ఏం చెప్తారు అనే దానిపై ఇప్పుడు కీలకంగా మారింది. ఆ చెల్లింపుల్లో భాగంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే విచారణలో భాగంగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇటు అప్పటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులను, అదేవిధంగా అప్పటి మాజీ సిఎస్లను, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులను విచారణ పూర్తి చేయడం జరిగింది. ఇటు ఎల్ఎన్టీ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఆడిటర్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారి దగ్గర నుంచి కీలక అంశాలను రాబట్టడం జరిగింది. వారు ఇచ్చిన సమాధానాలను బేరీజు వేసుకొని ఆ అంశాల ఆధారంగా ఈరోజు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ అంశాలకే ఈరోజు ఎక్కువ ప్రశ్నలు ఈటెల రాజేందర్ను అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. నిధుల చెల్లింపు కావచ్చు, బయట నుండి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నిటినీ ఈరోజు ఈటెల రాజేందర్ ముందు ప్రశ్నలు ఉంచబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏవైతే ఈరోజు ఈటెల రాజేందర్ ఇచ్చే సమాధానాలను బేరీజు వేసుకొని 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వాళ్ళను ఈ యొక్క ఈటెల రాజేందర్ ఇచ్చే సమాధానాలను బేరీజు వేసుకునే వాళ్ళ ఎగ్జామినేషన్ వాళ్ళను కూడా ప్రశ్నించే ప్రశ్నలు ఇక్కడి నుంచే అడుగుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతము ఇటు కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కు మధ్య వైరం నడుస్తూ ఉంది. సో ఈ పరిస్థితులలో
ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు ఆయన చెప్పే అంశాలపైనే తదుపరి విచారణ ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా పొలిటికల్ సర్కిల్స్ ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ ఇప్పటికే దీనికి సంబంధించి అంటే గతంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, చెల్లింపుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఏం చెప్తారో అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇతర కీలకమైన డాక్యుమెంట్స్ ను ఈటెల రాజేందర్ తీసుకుని వస్తా ఉన్నట్టుగా కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తా ఉంది. దీనిని బట్టి చూస్తే ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సూచనల మేరకే ఇవన్నీ చేశామని చెప్తారా, లేదంటే నిబంధనలకు అనుగుణంగానే కరెక్ట్ గానే చేశామని చెప్తారా, లేదంటే ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ప్రాజెక్టు డిజైన్ మార్పు నుంచి కావచ్చు, ఇతర అంశాలలో ఈటెల రాజేందర్ కూడా అప్పుడు ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది కాబట్టి సో ఆయనను కీలకంగా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రాజు గతంలో కాళేశ్వరం దీనిపైన కూడా బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడింది, కాళేశ్వరం పనులపై. కానీ ఇప్పుడు మరి ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. సో ఎలాంటి క్వశ్చన్స్ వేస్తే ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇచ్చే సమాధానం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ విచారణ అనేది కీలకంగా మారబోతుంది ఇందులో. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మనం చూసాము, ఎప్పుడైతే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి ఎప్పుడైతే పగుళ్లు రావడం జరిగిందో అప్పటి నుంచే కూడా ఇటు బీజేపీ కూడా ఇటు బీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో ఎలక్షన్ల ప్రచారంలో కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇవన్నిటి నేపథ్యంలో మనం చూసినట్టయితే సో బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పార్టీ సూచనల మేరకే, పార్టీ ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా పార్టీ గతంలో ఏ స్టాండ్ తీసుకుంది సో అదే స్టాండ్ పై ఇప్పుడు సమాధానాలు చెప్తారా, లేదంటే ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఒకవేళ గతంలో కేసీఆర్ కూడా ఇవన్నీ నిబంధనలకు అనుగుణంగానే చేశాము అని చెప్తారా, లేదంటే బీజేపీ పార్టీ మరి గతంలో విమర్శలు చేసింది కాబట్టి సో ఆయన ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది ఈ రోజు. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, అదేవిధంగా తన స్టేచర్కు కూడా ఇటు భంగం వాటి లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలు కోసం ఈరోజు పీసీ ఘోష్ ముందు ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ప్రధానంగా ఆర్థిక శాఖ అంశాలపై ఈటెల రాజేందర్ను ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఆర్థిక శాఖ అంశాలలో భాగంగా ప్రధానంగా కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో భారీగా ఎస్టిమేషన్లు పెంచారు గత ప్రభుత్వంలో, అదేవిధంగా చెల్లింపులు కూడా నిబంధనలకు అనుగుణంగా లేవు అని చెప్పేసి కూడా గతంలో ఇటు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఇచ్చినటువంటి సమాధానాల దృష్ట్యా ఇప్పటికే పీసీ ఘోష్ గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి సో నిబంధనలకు విరుద్ధంగా లేకుంటే సో ఏ విధంగా ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది అనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా నిబంధనల మేరకే ఉన్నాయా, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చెప్తేనే ఇచ్చామని చెప్తారా, సో ఏం చెప్పబోతా ఉన్నారు ఈటెల రాజేందర్ అనేది ఇక్కడ కీలకంగా మారింది. దర్యాప్తులో కూడా ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలు కీలకంగా ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 9వ తేదీన హరీష్ రావు విచారణలు కావచ్చు, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణలు కావచ్చు, ఈ రోజు ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలను బేరీజు వేసుకునే వాళ్ళను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా తదుపరి విచారణ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది. సో కాబట్టి ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కూడా కీలకంగా మారింది. మరొక వైపు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో ఉన్నాడు కాబట్టి సో ఏం చెప్పబోతా ఉన్నారు అంటే ఇటు పార్టీకి కానీ పొలిటికల్గా కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కాబట్టి సో ఇట్లాంటి పరిణామాలు ఎదురు కాబోతా ఉన్నాయి ఈటెల రాజేందర్కు అనేది సో తెలుస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కూడా ఇప్పటికే బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఆయన కూడా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అంశాలకు సంబంధించి గతంలో ఇటు ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు ఆడిటర్లు ఇచ్చినటువంటి సమాధానాలను బేరీజు వేసుకుని ప్రశ్నలు కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అవన్నీ కూడా ఈటెల రాజేందర్ ముందు ఉంచిన తర్వాత ఈటెల రాజేందర్ ఎట్లాంటి సమాధానాలు చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ 400 పేజీలకు పైగా నివేదికను సిద్ధం చేయడం జరిగింది. చివరి దశకు యొక్క విచారణ వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఈ ముగ్గురు నాయకులను విచారించిన తర్వాత ఆ యొక్క విచారణ పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరంకు సంబంధించి ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ప్రభుత్వం చేతికి అందింది, ఒకవైపు విజిలెన్స్ నివేదిక కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర చేరింది. ఇంకా చివరగా ఈ కాళేశ్వరంకి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చినట్టయితే ప్రభుత్వం సో నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కూడా కీలకంగా మారింది. ఎందుకంటే నిన్న కేబినెట్ భేటీలో కూడా దీని గురించి చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, సో ఈ రోజు ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది రాష్ట్ర రాజకీయాల్లో పలు సంచలనంగా మారిన అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకు ఒకసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు కేబినెట్ ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకు ఒకసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు కేబినెట్ ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించింది. రైట్, ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి అయితే భేటీ ఏర్పాటు చేయాలని సీఎం అయితే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, ఇప్పటి నుంచి నెలకి 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి నెలలో మొదటి వారం మొదటి కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇక చివరి 3వ వారంలో 2వ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా వచ్చే నెల నుంచి కూడా నెలకి 2 సార్లు కేబినెట్ సమావేశాలు ఉండనున్నాయి. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించిన తర్వాత ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని దానిపైన ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తద్వారా ప్రజలకి ఏమైనా సంక్షేమ పథకాలు అందకపోతే సో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాన్ని మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా దాన్ని బట్టి అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క నెలకి 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎందుకంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో అనేక అంశాలు అంటే ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి దాని తర్వాత పంచాయతీరాజ్ శాఖలో కొన్ని అంశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి సో ఇక నుంచి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా అంటే కొంచెం సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి అనేక హామీలు అంటే ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఇచ్చారు, 420 హామీలు ప్రజలకు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది, మాయమాటలతోటి అధికారంలోకి వచ్చింది అనేది పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు వస్తున్నాయి. కాబట్టి సో అందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని అందుకు కేబినెట్ సమావేశాలు నెలకు 2 సార్లు నిర్వహించి కేబినెట్ సమావేశాలు చేసుకున్నటువంటి అంశాలు నిర్ణయించిన తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే దానిపైన ఫర్దర్గా అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా వచ్చే నెల నుంచి నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంధం దారుణంగా చెడింది. ఇటీవల డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ అధ్యక్షుడిపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ ఎలాన్ మస్కుల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజు రోజుకి ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా ట్రంప్ ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు. ఎలాన్ మస్క్ ట్రంప్ పై సంచలన ఆరోపణలకు దిగాడు. పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చిందన్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుంది, అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేశాడు. మస్క్ ట్రంప్ తన వల్లనే గెలిచారంటూ ఎలాన్ మస్క్ కామెంట్ చేయగా ఆయన లేకున్నా గెలిచేవాడినంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలు మస్క్ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. మస్క్ ట్రంప్ విభేదాల నేపథ్యంలో ట్రేడింగ్ లో టెస్లా షేర్లు ఏకంగా 14% మేర కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ మార్కును కోల్పోయి $916 బిలియన్ పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంధం దారుణంగా చెడింది. ఇటీవల డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ అధ్యక్షుడిపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ ఎలాన్ మస్కుల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజు రోజుకి ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా ట్రంప్ ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు. ఎలాన్ మస్క్ అయితే ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, వీరిద్దరు ఫస్ట్ వచ్చి ఫ్రెండ్స్ గా ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం ఆ ఫ్రెండ్షిప్ బంధం కట్ చేసుకున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు అనేవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ఈ ఇద్దరు కూడా గత కొంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఎలక్షన్స్ కు ముందు అమెరికా ఎలక్షన్స్ సమయంలో ట్రంప్ కు మద్దతుగా ఎలాన్ మస్క్ తీవ్రంగా కష్టపడి పనిచేశాడు. ముఖ్యంగా వారు అటు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటి రిపబ్లికన్ పార్టీలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఆ పార్టీ గెలవడానికి అతను అనేక రకాలుగా తను కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం కూడా ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా వీరికి ఆపోజిట్ లో ఉన్నటువంటి డెమోక్రాట్లను ఓడించడంలో ఎలాన్ మస్క్ ట్రంప్ తరపున నిలబడి చాలా కీ రోల్ ప్లే చేశాడు ఆ సమయంలో. ఆ తర్వాత ఇక కొద్ది కాలం వరకు కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో ఎలాన్ మస్క్ కు దక్కింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఇద్దరు మధ్య కొంత విభేదాలు తలెత్తినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. తాను గ్రేట్ అంటే తాను గ్రేట్ అంటూ, లేకపోతే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకున్నటువంటి పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఎలాన్ మస్క్ యొక్క కాంట్రాక్టులు, ప్రభుత్వంతో ఉన్నటువంటి కాంట్రాక్టులు మొత్తాన్ని కూడా విరమించుకుంటాము అనేటువంటి విషయాలన్నిటికీ సంబంధించి ఒక స్పష్టతనైతే డొనాల్డ్ ట్రంప్ తెలియజేస్తూ ఉన్నాడు. అతనితో ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి సంబంధాలు, ప్రభుత్వంతో ఉన్నటువంటి కాంట్రాక్టుల నుంచి కూడా ఖచ్చితంగా మినహాయింపు అనేది ఉంటుంది. వాటి నుంచి తెగతింపులు చేసుకోవాల్సి వస్తున్నటువంటి డీటెయిల్స్ ని కూడా ఇప్పటికే బయట పెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు ఎలాన్ మస్క్ సైతం
ట్రంప్ మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా తను ఎలక్షన్స్ సమయంలో ఇటు ట్రంప్ గెలవడంలో తాను కీ రోల్ ప్లే చేశాను, తను లేకపోతే ట్రంప్ గెలవలేడు అనేటువంటి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. తను ఏ రకంగా కష్టపడి పనిచేసింది, ట్రంప్ గెలవడంలో ఏ రకమైనటువంటి కీ రోల్ ప్లే చేశాడు, ముఖ్యంగా ఆ యొక్క డబ్బుకు సంబంధించి ఏ రకంగా తను అత్యంత ధనాన్ని వినియోగించి ఓటర్లను ఆకర్షించేందుకు తను చేసినటువంటి ప్లాన్స్ కు సంబంధించి వాటన్నింటిని కూడా బయటకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వీటన్నింటినీ ఖండిస్తూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఒకవేళ ఎలన్ మస్క్ లేకపోయినప్పటికీ కూడా తాను ఎలక్షన్స్ లో గెలిచేవాడిని అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ తను పూర్తిగా ఇప్పుడు ఎలన్ మస్క్ కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యకలాపాల నుంచి ఆయన్ను దూరం చేయబోతున్నాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు. ఇక ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క విభేదాలు అనేవి చోటు చేసుకున్నాయో డొనాల్డ్ ట్రంప్ కి అలాగే ఎలన్ మస్క్ కి మధ్య, ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ కు సంబంధించినటువంటి టెస్లా షేర్లు అనేవి విపరీతంగా పడిపోయాయి. దాదాపు 14% వరకు షేర్లు అనేవి డౌన్ అయిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ లో కొంత అస్తవ్యస్తత అనేది ఏర్పడింది. ఇక మరోవైపు ఇప్పుడు ఎప్పుడైతే వీరి మధ్య యొక్క విభేదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయో ఈ విభేదాల కారణంగా ఎలన్ మస్క్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం, ఇది ఇప్పుడు త్వరలోనే భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీరి మధ్య చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అనేవి కొంత ప్రశ్నార్థకంగా మారాయి. ఎందుకంటే భారత్ కు సంబంధించినటువంటి వ్యోమగామి ఈ నెల 10వ తారీఖున ఆయన ఇటు ఇతర స్పేస్ ఎక్స్ ద్వారానే, వాస్తవానికి ఎలన్ మస్క్ కు ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారానే వ్యోమగాములందరూ కూడా వారు ఇటు అంతరిక్షంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ను తాను విరమించుకుంటా, ఆ కార్యకలాపాలన్నీ కూడా విరమించుకుంటాననే విషయాన్ని తెలియజేశాడు. తెలియజేసినటువంటి సందర్భంలోనే ఒకవేళ తను యొక్క స్పేస్ ఎక్స్ డ్రాగన్ ను ఖచ్చితంగా విరమించి ఒప్పందాల్లో నుంచి తీసేస్తే మాత్రం, ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్లేందుకు నాసా అలాగే స్పేస్ ఎక్స్ డ్రాగన్ మరోవైపున ఇస్రో, ఈ మూడు చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. गया है तमाम वो जानकारी यहाँ लेते हुए नजर आ रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। बिल्कुल सही कहा आपने, और ये बहुत ही ऐतिहासिक तस्वीरें हैं और एक तरह से बहुत बड़ा सपना पूरा हुआ है खुद प्रधानमंत्री नरेंद्र मोदी का, जिन्होंने तमाम मुश्किलों के बावजूद इस बात का फैसला लिया कि हम इस चुनौतीपूर्ण प्रोजेक्ट पर आगे बढ़ेंगे और भारत की तकनीक का इस्तेमाल करते हुए, भारतीय रेल की इंजीनियरिंग मार्वल का इस्तेमाल करते हुए हम तमाम मुश्किलों को पार करते हुए इस बड़े प्रोजेक्ट पर काम करेंगे। और आज ये नतीजा हमारे सामने है कि दुनिया का सबसे ऊंचा पुल, जहां पर इस वक्त प्रधानमंत्री नरेंद्र मोदी आप देख रहे हैं तस्वीरों में, अब से थोड़ी देर पहले ये चिनाब ब्रिज की बहुत ही खूबसूरत तस्वीरें हिमालय की वादियों में, और ये एक तरह से प्रकृति और मानव के इंजीनियरिंग निर्माण का एक बहुत ही अद्भुत संगम का जो दृश्य है इस वक्त हमें दिख रहा है। और सर, हम आपसे ये समझना चाहेंगे कि ये जो और ये विकास का सबसे ऊंचा पुल आप देख रहे हैं, चिनाब रेल का पुल, जो कि दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है, और इस तरह की टेक्नोलॉजी पहली बार देश में इस्तेमाल की गई और सफलतापूर्वक इस प्रोजेक्ट को कंप्लीट किया गया। यह खूबसूरत तस्वीरें आप सीधे चिनाब ब्रिज की। बिल्कुल, दुनिया में सबसे ऊंचे ब्रिज की अगर इसकी ऊंचाई की हम बात करें, ये करीब 359 मीटर इसकी ऊंचाई है। और आप अगर अंदाज़ा नहीं लगा पा रहे हैं तो आपको बता दें कि जो कुतुब मीनार है उससे करीब 3 गुना ऊंचा आप इसको मान सकते हैं।
दिखाया, खासतौर पर भारतीय रेलवेज़ को लेकर के उसका फ़ायदा किस तरह से जम्मू कश्मीर को मिलता हुआ दिखाई दे रहा है। आज उसकी ये तस्वीरें आपने देखी थोड़ी देर पहले। चिनाब ब्रिज अब से थोड़ी देर बाद जो अंजी ब्रिज है उसको भी समर्पित किया जाएगा। ये सब इंजीनियरिंग मार्वल्स आज पूरी दुनिया के सामने है और स्पष्ट संदेश पूरी दुनिया को यही कि भारत शांति के साथ समृद्धि पर विश्वास रखता है और विकास की ये जो गाथा है वो भले ही मुश्किलें आएँ लेकिन उनको पीछे छोड़ते हुए हर मुश्किल पर काबू पाते हुए हम आगे बढ़ेंगे। थोड़ी देर कुछ दिनों पहले की बात करें तो जम्मू रेलवे डिवीज़न का निर्माण किया था। स्वयं प्रधानमंत्री नरेंद्र मोदी ने इसका उद्घाटन किया और जनवरी 2025 में उत्तर रेलवे के तहत नए जम्मू रेलवे डिवीज़न का उद्घाटन किया गया। उसका मुख्यालय भी जम्मू शहर में ही है। 6 जनवरी को इस डिवीज़न की शुरुआत की गई और ख़ासतौर पर जम्मू कश्मीर, लद्दाख और हिमाचल और पंजाब के जो कुछ हिस्से हैं उनके पूरे रेल परिवहन की जो आवश्यकताएं हैं उसको बेहतर करने के लिए जो फिरोजपुर डिवीज़न है उससे अलग कर दिया गया। कुछ जो फ्रेट टर्मिनल्स हैं, काफ़ी इंपॉर्टेंट फ्रेट टर्मिनल्स हैं इस पूरे डिवीज़न में, जिनको अब अलग से फोकस्ड तरीके से देखा जाएगा। और जनवरी 2025 में अगर आप देखें तो जम्मू डिवीज़न के 111 किलोमीटर जो लंबा बनिहाल कटरा खंड है उस पर जो सुरक्षा निरीक्षण है उसका काम पूरा किया गया और अब जम्मू कश्मीर घाटी के बीच जो ट्रेन संपर्क का मार्ग पूरी तरह से प्रशस्त हो चुका है। तस्वीरों में आप देख रहे हैं कि इस बड़ी परियोजना में जो भी मुश्किलें आई उसकी जानकारियां प्रधानमंत्री को दी गई और आज कर्मयोगियों के साथ भी मुलाकात करने का उनका कार्यक्रम रहा। बिल्कुल, और उससे पहले की ये तस्वीरें जब प्रधानमंत्री नरेंद्र मोदी यहाँ पर पहुंचे, जानकारी लेते हुए नजर आए और ये वो चिनाब ब्रिज जिस पर हम देखेंगे अब से कुछ देर बाद इसका उद्घाटन होगा। फतेह भारत ट्रेन जो है वो इस पर फराटा भरती हुई नजर आएगी और उसके साथ साथ एक प्रोजेक्ट कि कैसे एक से दूसरे क्षेत्र जो हैं उनको हम जोड़ सकते हैं, कैसे जो समय है उसकी हम बचत कर सकते हैं, कैसे लगातार विकास जो है उसको और गति दे सकते हैं, लोगों को रोज़गार मुहैया करा सकते हैं, कनेक्टिविटी अच्छी होगी, इंफ्रास्ट्रक्चर का निर्माण हमने किया है और उसी की बदौलत आज पूरा विश्व जो है भारत की इस आधुनिक तकनीक को भी देख रहा है और कहीं ना कहीं इच्छा भी कर रहा होगा कि कैसे इस तकनीक को अगर आवश्यकता है तो वो भी अपना सकें। लेकिन अपने आप में अगर देखा जाए ये काफ़ी ऐतिहासिक विश्व का पूरी